హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మార్వెల్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ వెనమ్ ది లాస్ట్ డాన్స్. ఇప్పుడైతే మనకు వెనమ్ ఫ్రాంచైజ్లో లాస్ట్ మూవీ అయిన వెనమ్ ది లాస్ట్ డాన్స్ యొక్క అఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. ట్రైలర్ అయితే సూపర్ ఉంది గైస్. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా బాగుంది. కొన్ని షార్ట్స్ అయితే చూడడానికి ఆసమ్గా ఉన్నాయి. ఆ విజువల్స్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. లాస్ట్ షాట్లో వెనమ్ హార్స్తో బాండ్ అయిన సీన్ అయితే ఈ ట్రైలర్కి హైలైట్లా ఉంది. ట్రైలర్ చూశాక నాకైతే వెనమ్ 2 కంటే ఈ మూవీ ఇంకా బాగుండే అవకాశం ఉంది. ఈ ట్రైలర్లో మనం చూసిన యాక్షన్ సీన్స్ కానీ, వెనమ్ ఇంకా ఎడ్డీ మధ్యలో ఉన్న బాండింగ్ కానీ, ఫైటింగ్ సీక్వెన్సెస్ కానీ అన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నాయని చెప్పాలి. ఈ ట్రైలర్లో సోనీ చాలానే విషయాలు రివీల్ చేసింది. నేనైతే ఈ ట్రైలర్ని చూడడం అయితే జరిగింది. అలాగే ఈ ట్రైలర్ని ఇప్పుడు నేను బ్రేక్ డౌన్ అయితే చేస్తాను. సో ఇంకా మీరు ఎవరైనా వెనమ్ ది లాస్ట్ డాన్స్ ట్రైలర్ చూడకపోతే వెళ్ళి చూసి తర్వాత ఈ వీడియో చూడండి, మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా ట్రైలర్ స్టార్టింగ్లోనే మనకు మూవీ స్టోరీ మొత్తాన్ని ఒక ముక్కలో చెప్పేశారు. మా వాళ్ళు మనల్ని కనిపెట్టేశారని వెనమ్ ట్రైలర్ స్టార్టింగ్లోనే అంటాడు. ఇంకా అక్కడే మనకు మూవీ స్టోరీ దేని మీద ఉండబోతుంది అనేదే అర్థమైపోతుంది. క్లింతర్ ప్లానెట్ నుండి ఎర్త్ను ఇన్వేట్ చేయడానికి ఇంకా చాలా సింబియాటిక్స్ వస్తున్నాయి. ట్రైలర్ అంతా కూడా మనము దాన్నే చూసాం. అయితే ట్రైలర్ స్టార్టింగ్లో వెనమ్ ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ కొంతమందితో ఫైట్ చేస్తాడు కదా. మేబీ ఈ సీన్ నోవే హోమ్ పోస్ట్ క్రెడిట్స్ తర్వాత వెనమ్ తన యూనివర్స్కు రిటర్న్ అయిన తర్వాత జరిగి ఉంటుంది. ఎందుకంటే ఆ ఫైట్లో ఎడ్డీ వేసుకున్న డ్రెస్ ఇంకా నోవే హోమ్ పోస్ట్ క్రెడిట్ సీన్స్లో ఎడ్డీ వేసుకున్న డ్రెస్ సేమ్గా ఉంటుంది. సో ఆ సీన్లో వెనమ్ ఇంకా ఎడ్డీ బ్రోక్ వీఆర్ వెనమ్ అనే డైలాగ్ను చెప్పాలనుకుంటారు. ఈ సీన్ అయితే భలే కామెడీగా ఉంటుంది. మనము దీన్ని ప్రాక్టీస్ చేయాలని కూడా అనుకుంటారు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏమిటంటే పార్ట్ 2 మూవీ తర్వాత వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ అనేది చాలా స్ట్రాంగ్ అయింది. ఇంకా ఈ ట్రైలర్లో మనము ఒక ఆఫీసర్ని చూశాం కదా. మన ఎంసీయూలో మోర్డో క్యారెక్టర్ను ప్లే చేసిన చీట్వెల్ ఎజ్ఫర్ ఈ మూవీలో ఒక ఇంపార్టెంట్ రోల్ను ప్లే చేస్తున్నాడు. ట్రైలర్ చూస్తుంటే అతను ప్లే చేస్తున్న క్యారెక్టర్ ఓర్వెల్ టైలర్. అయితే కామిక్స్లో ఇతని స్టోరీ ఏంటంటే ఇతని కొడుకు వెనమ్ వల్ల చనిపోతాడు. ఇంకా అతని కొడుకు చావుకి న్యాయం జరగాలని వెనమ్ మీద పగతో రగిలిపోతూ ఉంటాడు. సో అతను కొంతమంది ఆర్మీ సోల్జర్స్ని గ్యాదర్ చేసి ఒక గ్రూప్గా ఫామ్ చేసి దానికి జూరీ అని పేరు పెడతాడు. ఈ గ్రూప్ మెయిన్ మిషన్ ఏంటంటే వాళ్ళు వెనమ్ను హంట్ చేసి దానిని గవర్నమెంట్కు అప్పగించడం. అయితే ట్రైలర్లో మనము ఈ జూరీ గ్రూప్ను చూసాము. వాళ్ళు వెనమ్ని అండర్ వాటర్లో ఉన్నప్పుడు పట్టుకోవడం కూడా చూసాము. అయితే వెనమ్ ఈ యూనివర్స్లో హీరో కాబట్టి ఈ క్యారెక్టర్స్ ఆరిజిన్స్ అన్ని కామిక్స్కు కొంచెం చేంజ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఒక సీన్లో ఈ ఆఫీసర్ ఒక బార్లో చిన్న సింబయాటిక్ పీస్ని పట్టుకుంటాడు. చాలామంది ఈ సీన్ నోవే హోమ్ పోస్ట్ క్రెడిట్స్లోనిది అనుకుంటారు. కాదు గైస్, నోవే హోమ్ పోస్ట్ క్రెడిట్స్లో వెనమ్ తన యొక్క చిన్న పీస్ని ఎంసీయూలో వదిలేస్తాడు. కానీ ఆల్రెడీ ఈ యాక్టర్ ఎంసీయూలో మోర్డో క్యారెక్టర్ని ప్లే చేస్తున్నాడు కదా. ఇంకా వేరే క్యారెక్టర్ ఎలా ప్లే చేస్తాడో చెప్పండి. అలానే మీరు సరిగ్గా గమనిస్తే ఆ బార్ అనేది నోవే హోమ్ పోస్ట్ క్రెడిట్స్లో ఉన్న బార్ కంటే చాలా డిఫరెంట్గా ఉంది. సో ఇది ఖచ్చితంగా ఎంసీయూ కాదు, ఇది వెనమ్ యొక్క యూనివర్సే. ఇంకా ఈ మూవీలో ఈ జూరీ టీమ్ క్లింతర్ ప్లానెట్ నుండి వస్తున్న సింబయోటిక్స్ని క్యాప్చర్ చేస్తూ ఉండడం మనం ట్రైలర్లో చూసాము. ఒక షాట్లో మీరు సరిగ్గా గమనిస్తే ఒక కేజ్లో ఒక పర్సన్ ఉంటాడు కదా. ఆ పర్సన్ని బాండ్ అయింది టాక్సిన్. ఈ టాక్సిన్ సింబయాటిక్ మార్వెల్ హిస్టరీలోనే నల్, వెనమ్ ఇంకా కార్నేజే కాకుండా మరో మెయిన్ సింబయాటిక్ అని చెప్పాలి. అయితే ఈ టాక్సిన్ హోస్ట్గా తీసుకున్న బాడీ ప్యాట్రిక్ ములిగన్ది. ఈయన ఒక పోలీస్ ఆఫీసర్. కామిక్స్లో ఈ టాక్సిన్ ఒక సూపర్ హీరో అని చెప్పుకోవచ్చు. అయితే కామిక్స్ ప్రకారం చూసుకుంటే టాక్సిన్ కార్నేజ్ యొక్క కొడుకు. మరి ఈ మూవీలో ఎలా చూపిస్తారో చూడాలి. ఇంకా అక్కడ టాక్సిన్ ఒక మాట అంటాడు, వెనమ్ బ్రతికున్నంత వరకు అన్నీ నాశనం అయిపోతాయని. మేబీ ఇక్కడ ఈ సింబయోటిక్స్ అన్ని ఎర్త్ను ఇన్వైట్ చేయడానికి వచ్చినప్పుడు వెనమ్ వాళ్ళను అడ్డుకోవడంతో వీళ్ళంతా వెనమ్ను చంపాలని ప్రయత్నిస్తూ ఉండొచ్చు. ఇంకా ట్రైలర్ మొత్తంలో మనకు హైలైట్గా కనిపించింది ఈ క్రియేచర్. అయితే ఈ క్రియేచర్ పేరు జెనోఫేజ్. ఈ క్రియేచర్ ఈ సింబయోటిక్స్ జాతికి సంబంధించింది కాదు. సింబయోటిక్స్ను తినే ఒక ఏలియన్ జాతికి సంబంధించింది ఈ క్రియేచర్. ఈ జెనోఫేజ్ ముఖ్యంగా సింబయోటిక్స్ హోట్స్ యొక్క బ్రెయిన్స్ని తినడానికి ఇష్టపడుతుంది. కామిక్స్లో అయితే వెనమ్ కోసమే, మరీ ముఖ్యంగా ఎడ్డీ బ్రోక్ కోసమే భూమికి వస్తుంది. ఈ జెనోఫేజ్ చేసే పని ఏంటంటే గెలాక్సీ అంతా మంచి ఫుడ్ కోసం తిరుగుతూ ఉంటుంది. ఈ క్రియేచర్కు ఇంకా వెనమ్కు మధ్య ప్లేన్ మీద ఒక ఓపెన్ ఎయిర్ ఫైట్ సీక్వెన్స్ అయితే ఉంటుంది. ఆడైతే మాత్రం సూపర్ అనే చెప్పాలి. అలాగే ఒక షాట్లో వీళ్ళ బేస్ నుండి ఈ క్రియేచర్ రావడం మనము చూడవచ్చు. మేబీ ముందు ఈ క్రియేచర్ని ఎర్త్ మీదకి వచ్చినప్పుడు వీళ్ళు దాన్ని పట్టుకుని ఉంటారు. ఆ తర్వాత ఇది అక్కడ నుండి ఎస్కేప్ అయి ఉంటుంది. మరి మూవీలో ఈ క్రియేచర్ని ఏ రేంజ్లో వాడతారో చూడాలి. నేనైతే ఈ మూవీలో ఈ క్యారెక్టర్కి అంత ఇంపార్టెన్స్ ఉండదని అనుకుంటున్నాను. చూడాలి అసలు సోనీ వాళ్ళు ఏం ప్లాన్ చేస్తారనేది. ఇంకా ఈ మూవీలో మెయిన్ విలన్ ఎవరనేది మనకి ఇంకా సస్పెన్స్లోనే ఉంచారు.
టీజర్ చూస్తుంటే నల్ ఎర్త్ను ఇన్వైట్ చేయడానికి వస్తున్నట్లు అనిపిస్తుంది. మరి ఇదే నిజమైతే మనం నల్ను ఈ మూవీలో చూసే అవకాశం ఉంది. కానీ ఖచ్చితంగా వస్తాడని మనం చెప్పలేము. ఎందుకంటే నల్లేమి మామూలు విలన్ కాదు. మార్వెల్ యూనివర్స్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ అయిన విలన్. సెలెస్టియల్స్నే చంపినవాడు. నాకు తెలుసు మోస్ట్ ఆఫ్ ద మార్వెల్ ఫ్యాన్స్ అందరికీ ఈ నల్ గురించి తెలిసే ఉంటుంది. థోర్ లవ్ అండ్ థండర్ మూవీలో గోర్ చేతుల్లో ఉన్న నెక్రోసార్డ్ను కూడా తయారు చేసింది నల్లే. నల్ను గాడ్ ఆఫ్ డార్క్నెస్ అని, క్రియేటర్ ఆఫ్ సింబయోటిక్స్ అని అంటారు. నల్ను ఎదుర్కోవాలంటే వెనమ్ ఒక్కడు సరిపోడు. మేబీ మూవీలో తీసుకొస్తారు, కానీ అది మాత్రం మనం ఖచ్చితంగా చెప్పలేము. నేనైతే మాత్రం ఈ మూవీలో నల్ కనిపించకపోవచ్చు అని అనుకుంటున్నాను. ఒకవేళ కనిపించినా కూడా ఏదో అపియరెన్స్ ఇస్తాడు, కానీ తానే మెయిన్ విలన్ అని చెప్పడు. మోస్ట్లీ తను ముందు కొన్ని వందల సింబయోటిక్స్ని భూమిపైకి పంపుతాడు. వాటిని మనము ఈ షాట్లో చూడవచ్చు. జ్యూరీ టీం వాటిని క్యాప్చర్ చేసేశారు. ఇక్కడ కనిపించే సింబయోటిక్స్ స్క్రీమ్ లేదా లేజర్ సింబయోటిక్స్ అయి ఉంటాయి. కామిక్స్లో ఈ సింబయోటిక్స్ గురించి మనం చాలా తెలుసుకోవాలి, చూడాలి. మరి అసలు ఈ మూవీలో మెయిన్ విలన్ ఎవరనేది. ఇంకా చివరగా మనం మాట్లాడుకోవాల్సింది లాస్ట్ సీన్ గురించి, వెనమ్ హార్స్తో బాండ్ అయిన సీన్. ఈ సీన్ అయితే ట్రైలర్లో నాకు బాగా నచ్చిన సీన్. మూవీ రిలీజ్ అయినప్పుడు థియేటర్లో ఈ సీన్కి అయితే ఖచ్చితంగా విజిల్స్ పడతాయి. వెనమ్ 2 మూవీ అనుకున్నంత స్థాయిలో లేకపోవడం వల్ల చాలామంది ఈ సినిమా మీద అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. కానీ ఫస్ట్ ట్రైలర్ చూస్తుంటే నాకు ఒక నమ్మకం అయితే కుదిరింది. ఈ మూవీ వెనమ్ 2లా ఉండదని అనుకుంటున్నాను. అయితే ఈ ట్రైలర్లో నేను ఎన్ని విషయాలు చెప్పినా కానీ మీలో చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుంది. అదే, ఈ సినిమాలో స్పైడర్ మ్యాన్ ఉండడా? టామ్ హాలండ్ ఈ సినిమాలో ఉంటాడని న్యూస్ వచ్చింది కదా, మరి దాని సంగతి ఏంటి? ఈ సినిమా తర్వాత టామ్ హార్డీ మళ్ళీ వెనంగా కనిపిస్తాడా? ఇలా మీకు చాలానే డౌట్స్ ఉండి ఉంటాయి. సో నేను దాని మీద ఒక సపరేట్ వీడియో అయితే చేస్తా. సో ఈ ట్రైలర్ బ్రేక్డౌన్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ట్రైలర్లో నాకు కనిపించినవి మీకు చెప్పాను. అలానే నేను ఏమైనా మిస్ అయి ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా లాస్ట్గా ఎవరైనా ఈ ట్రైలర్ చూడకంటే వెళ్ళి చూసేయండి త్వరగా. అలాగే ఈ మూవీ 2024 అక్టోబర్ 24న అయితే థియేటర్స్లోకి వస్తుంది. ఈసారి చెప్తున్నా గైస్, ఈ మూవీ అయితే రచ్చ ఉండబోతుంది. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చింది అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుండి కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బై గైస్.